రాజన్ టీవీ ఎడ్యుకేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. నోటిఫికేషన్ చూద్దాం. ఎడిసిల్ లిమిటెడ్లో జాబ్ నోటిఫికేషన్లు ఇవి. ఎడిసిల్ లిమిటెడ్లో పోస్టులు పడ్డాయి. న్యూఢిల్లీలోని ఎడిసిల్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపాదికన అంటే కాంట్రాక్ట్ బేసిక్లో ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పిఎంయు మెంబర్స్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 257. అర్హులైన అభ్యర్థులు 2024 డిసెంబర్ 3లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది తొందరగా ఎన్రోల్ లేదు, జస్ట్ 10 డేసే ఉంది. తొందరగా అప్లై చేసుకోండి, దరఖాస్తు చేసుకోండి. కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ సభ్యులు కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టులు పడ్డాయి. మంగళూరులోని అంటే ఇది మంగళూరులోని కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ కేబిఎల్ ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ శాఖలు కార్యాలయాల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు రుసుము వచ్చేసి దరఖాస్తు చేసుకోవడానికి 700 రూపాయలు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ ఈ నెల 30వ తేదీ. జస్ట్ వారం కూడా లేదు. దీన్ని కూడా తొందరగా అప్లై చేసుకోండి. నెక్స్ట్, ఐఐటి కాన్పూర్లో పోస్టులు పడ్డాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఒప్పంద ప్రాతిపాదికన సీనియర్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్ కావచ్చు, సీనియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 16 ఉన్నాయి. ఓకే, మంచిగానే ఉన్నాయి. కాన్పూర్లో ఐఐటిలో మంచి టెక్నికల్ జాబులు. దరఖాస్తు ఫీజు వచ్చేసి 1000 రూపాయలు. ఇది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 8, 2024. జస్ట్ ఇది కూడా అంతే, అటు 10 to 15 రోజులు ఉంది అంతే. 15 రోజులలో దరఖాస్తు చేసుకోండి, లేదంటే మంచి పోస్టులు మిస్ అవుతారు. ఇక దీనికి దరఖాస్తులు చేసి ఒకసారి గుర్తు చేసుకోరు. మీరు ఎవరన్నా మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే లాస్ట్ తేదీ ఇవాళనే చివరి తేదీ. తెలంగాణ హైకోర్టులోనే 33 లా క్లర్క్ పోస్టులు ఉన్నాయి. డిగ్రీలో దీనికి ఉత్తీర్ణత ఏంటంటే డిగ్రీలో లా ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. దీనికి అంటే కంప్యూటర్ మీద కూడా అవగాహన ఉండాలి. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అర్హులు. ఇది పోస్టులు పడ్డాయి. ఇందులో తెలంగాణ హైకోర్టులో అప్లై చేసుకోండి, పోస్టులు పొందండి. గూగుల్ కంపెనీలో డేటా సైంటిస్ట్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ పోస్టులు మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులు దీనికి అర్హత. గూగుల్ కంపెనీలో కూడా డేటా సైంటిస్ట్ పోస్టులు పడ్డాయి. దాంట్లో యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అంటే పీజీ చేసినట్టుగా వాళ్ళు కావచ్చు, మాస్టర్స్ డిగ్రీ చేసినట్టుగా వాళ్ళు వీటికి అర్హత కలిగి ఉంటారు. ఇది వివిధ డిపార్ట్మెంట్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించి. ఇది మీకు ఉపయోగపడితే మీరు అప్లై చేసుకోండి, లేదంటే మీ బంధువులు కానీ స్నేహితులు ఇవ్వండి. దాంతో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.